గారు ఎంత గొప్ప వ్యక్తో ఈ ఒక్క సీను చూస్తే మనకి అర్థమైపోతుంది. పిల్లల్ని వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంత క్రమశిక్షణతో పెంచారో వాళ్ళ మధ్య బాండింగ్ అదేనండి బంధం విలువలతో కూడినదో ఆయన కూతురు చెంప మీద ముద్దు పెట్టడంలో తెలుస్తుంది. అంతేకాదు మనవరాల్ని అంటే ఉపాసన గారిని కూడా నడుస్తూ గెడ్డం పుచ్చుకొని ముద్దులాడుతున్నారు. అటువంటి కుటుంబంలో నుంచి వచ్చింది కాబట్టే రత్నం లాంటి ఉపాసన మెగా స్టార్ చిరంజీవి గారి ఇంటి కోడలయ్యి ఆ కుటుంబ గౌరవం ఇంకా పెంచుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న పిసరు డబ్బు కానీ ఐశ్వర్యం కానీ లేకపోతే ఏదో తమే అందగత్తెలు అనుకొని దానికి రకరకాల పూతలు పూసి మేకప్లు చేయించుకొని ఎక్స్పోజింగ్ చేస్తూ చాలామంది ఇంటి పరువును తీస్తున్నారు. కానీ ఆ అమ్మాయి ఎప్పుడూ కూడా ఎంతో హంబులుగా ఎంతో గొప్పగా ఎంతో చిరునవ్వుతో చూస్తుంటే నిజంగా ఎవరికైనా ఇటువంటి కాడలు వస్తే ఎంత బాగుండును అనిపిస్తుంది. ఈ విషయంలో మట్టుకు చిరంజీవి గారు చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. ఒక్క చిరంజీవి గారే కాదండి, ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారో చూస్తున్నారు కదా. అంత ఐశ్వర్యం అందం అన్నీ ఉన్నాయి అమ్మాయికి, లేనిదంటూ ఏమీ లేదు, బంగారు బొమ్మలా ఉంటుంది. ఆవిడ మ్యారేజ్ అయిన కొత్తలో ఏదో కొంచెం లావుగా ఉందని నోటుకొచ్చినట్లు పిచ్చిగా మాట్లాడారు. లావు సన్నం అన్నది మనం తీసుకున్న శ్రద్ధ బట్టి ఉంటుందండి. ఇప్పుడు మరి ఎవరైనా ఒక్క మాట ఆవిడని అనగలరా? ఎంత చక్కగా ఉందండి. 3 బిడ్డల తల్లైనా సరే ఇటువంటి అమ్మాయిని పొందిన చరణ్ నిజంగా చాలా అదృష్టవంతుడని చెప్పాలి. 3 బిడ్డల తల్లైనా సరే ఆవిడలో అలసట కానీ ఏదీ కనిపించడం లేదు. డెలివరీ అయిన దగ్గర నుంచి అలా పాల్గొంటూనే ఉన్నారు. మ్యారేజ్లు కానీ ఫంక్షన్లు కానీ ఎంత సింపుల్గా తయారై వస్తారండి. ఒకటండి, చాలామంది అనుకోవచ్చు వెనకాల కావాలని ఆవిడ సింపుల్గా తయారవుతుందని. అంత ఐశ్వర్యం పెట్టుకొని డైమండ్స్ ఇలాంటి గోల్డ్ వేసుకొని ప్రపంచంలో ఎంత ఖరీదైన ఆర్నమెంట్స్ అయినా వేసుకొని బ్రహ్మాండమైన పట్టు చీరలు కట్టుకొని రావచ్చు ఆవిడ. కానీ అటువంటి వాటి మీద ఆవిడకి ఎప్పుడూ మోజు లేదు. ఎంతో సింపుల్గా తయారవుతారు. ఇది 1 రోజు 2 రోజులు కాదండి, ఆవిడ ఫస్ట్ నుంచి ఇలాగే బిహేవ్ చేస్తుంది. కొత్తగా తెచ్చుకున్నది కాదు ఇది. థర్డ్ పార్ట్ వినాలనుకుంటే రేపు సాయంత్రం 7 గంటలకి వినండి.